కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాశాపు జెండాను కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక ఒక ఏబీవీపీ కార్యకర్తగా ఒక యువమోర్చా కార్యకర్తగా ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం తెలంగాణ అభివృద్ధి ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్ జై తెలంగాణ. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాను. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనుకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా
మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంట్ మెంబర్ గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల కూడా మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటను దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీస్ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడేమంటున్నావు మళ్ళీ సిట్టు. నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయటపెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్నా తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరుగార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీగల్ ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసిండు కదా, ఏది టెలిఫోన్ ట్యాపింగ్ లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట, సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరిది ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అలేవో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. మన పిల్లలు వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి అదా పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం. ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వహించలేదో ఈ సమాజానికి మనము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం, ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మా పోలీసు ఉన్నతాధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వండి. తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలను కూర్చోబెట్టుండ్రి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి 1 సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనని ఉండాలి. బాధ్యత లేనోని భయపెట్టైనా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్.